NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ చైర్మన్ వాకిచర్ల రమేష్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దివి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ నెల 12వ తారీఖు మంగళవారం నుండి 16వ తారీఖు శనివారం వరకు 5 రోజులు హనుమ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని సూళ్లూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరారు. మొదటి రోజు మంగళవారం ముఖ్యంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో పూజ ఉంటుందని, భక్తులు తమలపాకులు వారి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించాలని ఆలయ అర్చకులు తెలిపారు. జై శ్రీరామ్. శ్రీ బాలాంజనేయ స్వామి వారి దేవస్థానము సూళ్లూరుపేట. శ్రీ బాలాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఆంజనేయ స్వామికి హనుమంతుని జయంతి ఉత్సవములు అంటే వైశాఖ బహుళ దశమి నుండి వైశాఖ బహుళ అమావాస్య వరకు అంటే స్వామివారి జననం వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యా మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతేన. అంటే స్వామివారి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రం రోజున శనివారం రోజున స్వామివారి జననం జరిగినది. అది ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వైశాఖ బహుళ దశమి అంటే మే నెల 12వ తారీఖు మంగళవారం ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరం అయినటువంటి వారం. ఆ వారంలో మనకు ఈసారి ఈ యొక్క హనుమంతుని జయంతి ఉత్సవం ప్రారంభం అగుట, అందులో శనివారం స్వామివారి జననం, శనివారం రోజు ఉత్సవములు పూర్తి అగుట. అంటే స్వామివారికి బహుళ దశమి నుండి అమావాస్య వరకు ఈ యొక్క ఉత్సవములు 5 రోజులు స్వామివారికి ఈ యొక్క ఉత్సవములు జరుపుటకు నిర్ణయించి ఉన్నాము. స్వామివారికి యొక్క ఉత్సవంలో భాగంగా 12వ తారీఖు మంగళవారం ఉదయం 7:30 నుండి 11:30 గంటల వరకు స్వామివారికి అత్యంత ప్రీతికరం అయినటువంటి తమలపాకులతో స్వామివారికి అర్చన 5 పర్యాయములు స్వామివారికి తమలపాకుల అర్చన హనుమ జయంతి సందర్భముగా మంగళవారం మే నెల 12వ తారీఖు ఉదయం 7:30 నుండి 11:30 గంటల వరకు జరుగును. తదుపరి 2వ రోజు స్వామివారికి చందన అలంకారం జరుగును. 3వ రోజు స్వామివారికి వెన్నతో అలంకారం జరుగును. 4వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్లతో అలంకారం. 5వ రోజు శనివారం అమావాస్య రోజున స్వామివారికి అత్యంత ప్రీతికరం అయితే మన్యసూక్త పారాయణం మరియు స్వామివారికి శ్రీరాముల వారి మూలమంత్ర హోమం, ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్ర హోమం, మన్యసూక్త పారాయణంతో ఆంజనేయ స్వామికి హోమం జరిపించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమం ఉంటుంది. 5వ రోజు శనివారం సాయంత్రం స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆంజనేయ స్వామిని మనం ఈ యొక్క హనుమ జయంతి ఉత్సవంలో ఎప్పుడు కూడా స్వామివారిని మనం పూజించే దానివల్ల మనకు 3 విధాలుగా మనకు మంచి జరుగుతుంది. ఒకటి, ఆపదల నుండి నివారణ. చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు స్వామిని వారిని మనం పూజించినప్పుడు ఆ యొక్క ఆపదల నుండి నివారణ పొందటం. రెండవది, అనారోగ్యం బాధ నుండి ఆరోగ్యంగా రావటం. చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వామివారిని ప్రదక్షిణ చేసిన వారికి అనారోగ్యం తొలగి ఆరోగ్యం సంపూర్ణంగా కలుగుతుంది. మూడవది, అనుకున్న కార్యంలో విజయాన్ని సాధించటం. అంటే తమలపాకులతో మనం ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు తమలపాకులకు వెట్రిలై అని ఒక పేరు ఉంది. వెట్రిలై అంటే వెట్రి అంటే విజయాన్ని సాధించటం. ఆ యొక్క స్వామివారిని పూజించిన వారికి అనుకున్న కార్యంలో విజయాన్ని సాధిస్తారు. చాలా రోజులుగా ఈ కార్యక్రమం జరగలేదు అనుకున్న దాన్ని స్వామివారిని కనుక మనం తమలపాకులతో పూజించి వేడుకున్నట్లయితే ఆ కార్యంలో తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తాం. ఈ 3 విషయాలు కూడా ఆంజనేయ స్వామిని మనం పూజించే దానివల్ల అందరికీ కూడా కలుగుతుంది. అలాంటి స్వామివారికి మనం పూజలు జరిపించి స్వామివారి అనుగ్రహాన్ని మనం పొంది భక్తులందరూ కూడా ఈ యొక్క మంగళవారం రోజు తమలపాకు పూజలో మరియు 5 రోజులు ఉత్సవ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి బాలాంజనేయ స్వామివారి, కోదండరామ స్వామివారి కృపా కటాక్షను పొందవలసిందిగా ఆలయ చైర్మన్ తరఫున మరియు ఈ యొక్క ఆలయ కార్యనిర్వాహక తరఫున కోరటం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.